ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? లూకాసు వార్త 12వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య శిష్యులతో ఈ మాట పలుకుతున్నాడు. ఆ రోజుల్లో మనుషులు కొనుగోలు చేయగల అతి చౌకైన పక్షులు పిచ్చుకలు. మనుషులకు అవి తక్కువ విలువే అయినప్పటికీ వాటిలో ఒక్కటి కూడా దేవుని ఎదుట మరవబడదని, తన సృష్టిలో ఉన్న ప్రతి అల్పమైన విషయాన్ని కూడా దేవుడు పరిశీలించి చూస్తున్నాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, క్రీస్తు శిష్యులు భయం ఆందోళన లేని జీవితాలు గడపడానికి ఇది ఒక గొప్ప భరోసానిచ్చే మాట. ఇది ఆయన శిష్యుల విలువను మరియు వారి పట్ల దేవుడు కలిగి ఉన్న శ్రద్ధను నొక్కి చెబుతుంది. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అనే మాట ప్రతి వ్యక్తి పట్ల దేవుడు చూపే శ్రద్ధకు ఒక శక్తివంతమైన చిహ్నం. పిచ్చుకల పట్ల దేవుడు చూపుతున్న శ్రద్ధను శిష్యులకు గుర్తు చేయడం ద్వారా వారి అవసరాలను తీర్చడంలో దేవుని సామర్థ్యంపై నమ్మకం ఉంచమని యేసయ్య వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఆయన శిష్యులైన వారి గురించి ఆయన ఆలోచిస్తాడు. తండ్రి తన పిల్లల విషయమై శ్రద్ధ తీసుకుంటున్నట్టు ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు. కాబట్టి విశ్వాసులమైన మనము మనకున్న ప్రతి అవసరతను, అక్కరను ఆయనే తీరుస్తాడని, ప్రతి విధమైన ఆపద నుండి ఆయనే మనలను తప్పిస్తాడని విశ్వాసంతో బ్రతకవలసిన వారమై ఉన్నాము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకూడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. ప్రియులారా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికినీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు, మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీయూ లేదు. మనం ఎవనికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడునని, అయినను వాటిలో ఒకటైనను నీ ఎదుట మరవబడదని, మా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని, మేము భయపడకూడదని, మేము అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా ప్రతి అవసరతను అక్కరను నీవే తీరుస్తావని, ప్రతి విధమైన ఆపద నుండి నీవే మమ్మలను తప్పిస్తావని మేము నమ్మి మా చింత యావత్తు నీ మీద వేసి విశ్వాసముతో బ్రతికే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది గనుక నీ వారిని నీవు ఎరుగుదువు అనునదియు, నీ నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది గనుక మేము పవిత్ర హృదయులమై నీకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడే వారంగా ఉండుటకు కృపచూపమని, మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.